అక్కడ సందేశాలలో నన్ను కూడా ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులు జాన్ గారికి, అలాగే సోదరి మహిమ సిస్టర్ గారికి, వేదిక ఎడమవైపున ఉన్నటువంటి దేవుని సేవకుల ప్రతి ఒక్కరికి, కూడి వచ్చిన మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన ధ్యానము నిమిత్తమై దేవుని లేఖన భాగంలో నుండి ఒక వాక్యాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ లేఖన భాగం. మొదటిగా నేను చదువుతాను, తదుపరి మీరు చదువుదురు. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగం చాలా ప్రశస్తమైనటువంటి లేఖన భాగం. ఒకప్పుడు ప్రజగా ఉండక, ఒకప్పుడు విలువ లేక, ఒకప్పుడు పాపంలో ఉన్నటువంటి మనల్ని ఆయన స్వరక్తము చేత సంపాదించి కొని మనల్నంట వాక్యముతో ఉదక స్నానముతో మరలా మనము పరిశుద్ధంగాను నిర్దోషమైనటువంటి నిష్కలంకులుగాను ఉండాలని ఆ మహిమ కలిగినటువంటి సంఘముగా, ఆ మహిమ కలిగినటువంటి రాకడలో ప్రభు ఎదుట నిలబెట్టాలని, మనం నిలబడాలని మన ప్రభు అయిన యేసయ్య మన కొరకు మరొక మాటలో చెప్పాలంటే తన్ను తాను అప్పగించుకుని ప్రాణం పెట్టేశాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఇశ్రాయేలీల్ని ఐగుప్తిలో నుండి విడిపించి దేవుడు కానాను చేర్చే పయనంలో 2 వెండి బోరలు చేయమన్నాడు. సంఖ్యాకాండం 10వ అధ్యాయంలో మొదటి వచనాల్లో తర్వాత చదువుదురు, మనకు కనపడతాయి. వాటిని నగిషి పనిగా చేయండి. ఒక బోరేమో ప్రజల్ని సమకూర్చడానికి, రెండవ బోరేమో చెప్పండి ప్రజల్ని సేనల్ని తరలించడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఛాయగా ఉన్నటువంటి మాట మనకు క్రొత్త నిబంధనలో ఒక ఉన్నతమైనటువంటి ఉపదేశాన్ని చూపిస్తూ ఉంది. అదేమనగా సమకూర్చేటువంటి అనుభవం సువార్త అనుభవం. మనమంతా సువార్తలోనికి యేసు రక్తము ద్వారా కడగబడి సువార్త విని ప్రభువుని నమ్ముకుని ఇక్కడికి వచ్చాం. రెండవ బొరగా తరలించేటువంటి అనుభవం, అనగా రాకడగలిగినటువంటి అనుభవం. అదే ఈ సభల యొక్క ముఖ్య ఉద్దేశమై ఉన్నది. చాలామంది రక్షణ పొందుతున్నారు, కానీ రాకడకు సిద్ధపడలేని అనుభవాలలో ఉన్నారు. యోధా పత్రికలో మనం చూసినట్లయితే 5వ వాక్యంలో రాయబడి ఉంది, ఆయన ఐగుప్తిలో నుండి ప్రజలను విడిపించినను వారు అవిశ్వాసులైనందున, అనగా నమ్మలేకపోయినందున కానాను చేర్చబడలేక అరణ్యములో రాలిపోయారని రాయబడి ఉంది. ఈ రాత్రి మన జీవితంలో కూడా లోకమనే ఐగుప్తిలో నుండి విడిపించబడిన మన బ్రతుకుల్లో అరణ్యములో ఉన్నాం, ఆత్మీయ అరణ్యములు. కానీ కానాను చేరలేకపోతే మన భక్తి వ్యర్థం, మన ప్రయాస వ్యర్థం, మన ప్రార్థన వ్యర్థం, మన బ్రతుకు వ్యర్థం. అందుకే రాకడ గురించినటువంటి సూచనలు జరుగుతూ ఉన్న ఈ దినాలలో, ఈ రాకడ సభలలో రాకడ గురించిన వర్తమానాలు వినటానికి దైవజనుడి రాత్రి ఏర్పాటు చేశాడు. ప్రభు అయిన యేసయ్య మొదటి రాకడలు అందరి కొరకు వచ్చి ప్రాణం పెట్టాడు. కానీ రెండవ రాకడలో అందరి కొరకు రావటం లేరు. మరి దేని కొరకు వస్తున్నాడో లేఖనం ఇలా సెలవిస్తూ ఉంది. చదవండి 9వ అధ్యాయము ఎబ్రీయులకు రాసిన పత్రిక 28వ లేఖన భాగం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ లేఖన భాగం. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అప్పగించబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండువారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. స్తోత్రం చెబుతారా గట్టిగా?
అంటే అర్థం ఏంటంటే ఎవరైతే పాపము లేకోకుండా రక్షణ పొందినటువంటి బిడ్డలు తన కొరకు కనిపెట్టుకున్నటువంటి ఉంటారు, ఆ మహిమ కలిగిన రాకడ కొరకు వేగి చూస్తారు, వారి కొరకు మాత్రమే, అనగా మహిమ కలిగిన సంఘం కొరకు మాత్రమే ప్రభువు రెండవసారి రాబోతా ఉన్నారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఆ మహిమ కలిగిన రాకడలో మనము కూడా ఉండాలి అంటే, ఆ మహిమ కలిగినటువంటి రాకడ కలిగిన అనుభవం మనకు కూడా కలగాలి అంటే ఎలాంటి అనుభవాలు కావాలి, ఎలాంటి విధానం కావాలి, ఎలాంటి జీవితం కావాలి, ఎలాంటి బ్రతుకు బ్రతకాలి అనేది నా ప్రసంగ సారాంశం. చూడండి, ప్రభు మహిమ అనగా మహిమ కలిగిన సంఘముగా ఆయన ఎదుట నిలబెట్టుకోవటానికి ఆయన ఎలా వస్తున్నాడంట? 102వ కీర్తన 16వ లేఖన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంది. 102వ కీర్తన 16వ వాక్య భాగం చదవండి. ఏలయనగా యెహోవా సీయోనును కట్టి ఉన్నాడు, ఆయన తన మహిమతో ప్రత్యక్షమగును. చాలండి. ఈ లేఖనం భాగం మన తెలుగులో ప్రత్యక్షమవుతాడు, ప్రత్యక్షమగును అని ఉంది, కానీ ఇంగ్లీష్లో ఈ విధంగా రాయబడి ఉంది, వెన్ ది లార్డ్ షల్ బిల్డ్ అప్ జియోన్ ఈ షల్ అపియర్ ఇన్ హిస్ గ్లోరీ. అనగా యెహోవా సీయోనును కట్టి ముగించిన తర్వాత ఆయన తన మహిమతో ప్రత్యక్షమవుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సీయోను కట్టబడింది. కట్టబడితే ఎప్పుడైతే కట్టబడుతుందో, ఆ సీయోను కట్టబడినటువంటి అనుభవం ఎప్పుడైతే ముగించబడుతుందో అప్పుడు తన మహిమతో ప్రభు ప్రత్యక్షమవుతాడు. మరొక మాటలో చెప్పాలంటే అక్కడ సీయోను అనగా ప్రభు పరలోకములు ఉత్తర సభాపర్వతం మీద ఆయన సింహాసనాసీనుడై ఆయన ఉన్నటువంటి ప్రాంతమే సీయోను ప్రాంతం. దేవుడికి ఒక ఫ్రమ్ అడ్రస్ ఉంది, మనకున్నట్లుగానే ఆయన నివసించే ఒక స్థలం ఉంది. 132వ కీర్తన 14వ వాక్యములు అంటాడు, నేను సీయోనును కోరుకొని ఉన్నాను, ఇక్కడనే నేను నివాసము చేసేదను. అనగా ఆయన నివాస స్థలము సీయోను. ఆ సీయోను కట్టి ముగించాలి అంటే సీయోను బోధ ప్రపంచమంతా ప్రకటించబడాలి. దీనిని అంత్య సువార్త అన్నారు, దీనిని రాకడ సువార్త అన్నారు. రాకడ సువార్త లేనిదే మన జీవితాలకి, మన బ్రతుకులకి విమోచన లేదు. అందుకని ఈ రాకడ సభలలో రాకడ సువార్తను మనం వినిపించడానికి ఈ సభలు ఏర్పాటు చేశాడు దైవజనుడు. ఈ రాకడ సభలలో ప్రియమైన దేవుని బిడ్డలారా, రాకడ సందేశం ఏమనగా ఆయన మహిమ కలిగిన రాకడలు నీవు నేను ఎత్తబడాలి అంటే మొట్టమొదటిగా మనకేమై ఉండాలో తెలుసా? సేవకుడు కానీ సంఘము కానీ అది మహిమ కలిగిన పరిచర్య అయి ఉండాలి. చదవండి, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ లేఖన భాగం ఈ విధంగా రాయబడి ఉంది. మరణకరమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. చదవండి. అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన మహిమ తగ్గిపోవునదైనను ఇశ్రాయేలీయులు అతని ముఖము తేరి చూడలేకపోయిరి. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమగలదయ్యుండును. చూడండి, మహిమ కలిగిన సంఘముగా నీవు ఉండాలి అంటే, మహిమ కలిగినటువంటి పరిచర్య నీవు చేయాలి అంటే మొట్టమొదటిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘము మహిమ కలిగినదిగా ఉండాలంటే మహిమ కలిగిన పరిచర్య సేవకుడు చేయాలి. మహిమ కలిగినటువంటి సంఘములు విశ్వాసులుగా మీరు ఉండాలి. ఆ మహిమ కలిగినటువంటి పరిచర్య కానీ మహిమ కలిగినటువంటి సంఘముగా కానీ మనం లేకపోతే ఆ మహిమ కలిగిన రాకడలు మనం ఎత్తబడలేమని లేఖనం స్పష్టంగా రాయబడి ఉన్నది. కారణం ఏంటంటే పాత నిబంధనలో అహరోను క్రమం అనేది ఒకటి ఉంది. అహరోను క్రమం కన్నా ముందు దేవుడు వ్యక్తిగత యాజకత్వాన్ని అంగీకరించాడు. వ్యక్తిగత యాజకత్వం తర్వాత అది కుటుంబ యాజకత్వంగా మార్చబడింది. కుటుంబ యాజకత్వం వల్ల సామాజిక యాజకత్వంగా మార్చబడింది. సమాజ యాజకత్వం వల్ల చివరిగా అహరోను యాజకత్వంగా మార్చబడింది. ఆ అహరోను యాజకత్వం అంట అక్షరార్థమైన యాజకత్వం అంట. కానీ అహరోను యాజకత్వాన్ని ద్వారా మనుషులు సంపూర్ణ సిద్ధి పొందలేదు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 11వ లేఖన భాగం. ఎబ్రీ 7:11. ఆ లేవీలు యాజకులై ఉండగా ప్రజలకు చదవండి ధర్మశాస్త్రం ఇవ్వబడను గనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమములో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావలసిన యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు మొదటి రాకడలో ఆయన కైపై ఎదుట నిలబడినప్పుడు ఇదిగో ఆ కైపైనటువంటి ప్రధాన యాజకుడు అనగా వాళ్ళ మామయ్య అన్న వస్త్రాలు చింపేసుకున్నాడు. పాత నిబంధన ధర్మశాస్త్ర ప్రకారం
యాజకుడు వస్త్రం చించివేయబడిందంటే యాజకత్వం కొట్టివేయబడినట్లు. కానీ యేసయ్య అంట ఆ లేవీలు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వబడిన గనుక ఆ లేవీల వలన ప్రజలకు సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల ఆయన అహరోను క్రమములో చేరినవాడని చెప్పబడక లేవీ క్రమంలో అనగా మెల్కీసెదెకు క్రమంలో రావలసిన అవసరమేమి? యేసు ప్రభువారంట ఒక క్రమాన్ని చూపించారు. అదే ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్య క్రమం, అదే మెల్కీసెదెకు క్రమం. స్తోత్రం చెప్తారా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు యేసయ్య మెల్కీసెదెకు క్రమంలోకి రావాల్సి వచ్చింది? మెల్కీసెదెకు క్రమం అనగా అర్థమేమి? మెల్కీసెదెకు అంటే అర్థమేంటి? ఈ విషయాలన్నీ సంఘానికి ఈ అంత్య దినాల్లో తెలియాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో మెల్కీసెదెకు అన్నటువంటి వ్యక్తి మూడు సార్లు ముగ్గురికి ప్రత్యక్షం అవుతాడు. ఆదికాండ గ్రంథం 14:18లో అబ్రహాముకు ప్రత్యక్షమైనట్లు చూస్తాం. దావీదుకి 110వ కీర్తన 4వ వాక్యంలో ప్రత్యక్షమైనట్టు చూస్తాం. మూడవదిగా దైవజనుడైనటువంటి పౌలుకి కృపాకాలములో ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు ఆయన ప్రత్యక్షతను మనం చూస్తాం. మెల్కీసెదెకు అనగా బైబిల్ ప్రకారం పరిశుద్ధాత్మ దేవుడు అని అర్థం. మనము పరిచర్య చేసే విధానములు పరిశుద్ధాత్మ క్రమములు మెల్కీసెదెకు క్రమములు సేవ జరిగించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఎందుకు మెల్కీసెదెకు క్రమంలో సేవ జరిగించాలి అంటే ఎబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9-10 వాక్యాలలో ఈ విధంగా రాయబడి ఉంది. ఎబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9-10 వాక్యాలు చదవండి. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. ప్రియులారా, ఎబ్రీ గ్రంథకర్త రాస్తున్నాడు. ఎబ్రీ పత్రికలో 2 రక్షణల గురించి రాస్తున్నాడు. మొట్టమొదటి రక్షణ, గొప్ప రక్షణ, అది ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ లేఖన భాగంలో రాయబడి ఉంటుంది. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందామని రాయబడి ఉంది. ఇదే మొదటి రక్షణ అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి పాపులుగా ఉన్న మనల్ని ఆయన రక్తంతో కడిగి ఈ లోకములో నుండి విడుదల కలగజేసి సంఘములో చేర్చినటువంటి అనుభవం, ఇదే గొప్ప రక్షణ. గొప్ప రక్షణ నుండి మరొక రక్షణ గురించి రాస్తున్నాడు, అదే నిత్య రక్షణ. ఆ నిత్య రక్షణ అనేది దైవజనుడైన పౌలు వివరిస్తున్నాడు. అది ఎవరికి ఉంటుందో తెలుసా? మెల్కీసెదెకు క్రమములో ఉన్న వారికి మాత్రమే నిత్య రక్షణ ఉంటుంది. మెల్కీసెదెకు ప్రత్యక్షత లేకపోతే, మెల్కీసెదెకు యొక్క క్రమము లేకపోతే నీకు నిత్య రక్షణ అనేది ఉండదు. అనగా నిత్య జీవంలో నువ్వు ప్రవేశించలేవు. నిత్య రాజ్యానికి వారసుడిగా వారసురాలుగా నీవు మార్చబడలేవు. కనుక నిత్య రక్షణ కలిగిన అనుభవంలో ఉండాలి అంటే మెల్కీసెదెకు యొక్క క్రమం అనగా ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్య అనగా మహిమ కలిగిన పరిచర్యదిగా మన పరిచర్య ఉండాలి. ఎందుకు పాస్టర్ గారు ఇలా అంటారు అంటే లేఖనములో ఈ విధంగా రాయబడి ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ లేఖన భాగాన్ని ఒకసారి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:12. ఎవడైనను ఈ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటి మీద కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో వానిని అగ్నియే పరీక్షించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనుడైన పౌలు అంటున్నాడు, ఒక పునాది వేయబడి ఉంది. మెల్కీసెదెకు క్రమములో యేసుక్రీస్తు అనే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసినటువంటి పునాది మీద సంఘము కట్టబడాలి. కానీ ఒక పునాది వేయబడి ఉంది. దాని మీదంట సంఘము 6 రకాలుగా కట్టబడుతుందంట. ఒకటేమో బంగారము, రెండేమో వెండి, మూడోదేమో వెలగల రాళ్ళు, నాలుగోదేమో గడ్డి, ఐదవదేమో కర్ర, ఆరవది కొయ్యకాలు. 6 విధాలుగా సంఘము కట్టబడతా ఉంది. ప్రపంచంలో ఉన్నటువంటిదంతా సంఘమే, ఆయన రక్తంలో కడగబడినటువంటి ప్రజలే. కానీ ఈ 6 మీద సంఘము కట్టబడతా ఉన్నారు. ఈ రాత్రి నీ జీవితంలో దేని మీద నువ్వు కట్టబడుతున్నావు? ఈ రాత్రి నీ సేవ దేని మీద కట్టబడతా ఉంది? నిత్య రక్షణకు నువ్వు
మహిమ కలిగిన రాకడకు నువ్వు ఆ మహిమ కలిగిన సంఘముగా ఉండాలి అంటే ఈ రాత్రి ప్రభు సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? నీ పరిచర్య మహిమ కలిగిందై ఉండాలి, నీ సంఘము మహిమ కలిగిందై ఉండాలి, నీ సేవకుడు మహిమ కలిగిన పరిచర్య చేసే వ్యక్తి అయి ఉండాలి. అలా మహిమ కలిగినటువంటి పరిచర్య లేకపోతే, గడ్డి మీద కట్టబడితే, కర్ర మీద కట్టబడితే, కొయ్యకాలు మీద కట్టబడితే అగ్ని పరీక్షించినప్పుడు అవన్నీ బూడిదిగా మిగిలిపోతాయి. వెలగల రాళ్ళు నలుపైపోతాయి, వెండిలో ఉన్న మొస్టంతా పోతుంది. కానీ బంగారం మాత్రమే ఎంత అగ్నికి కాల్చబడినా తన సువర్ణాన్ని ప్రకాశిస్తుంది, ఇంకా మెరుగుదిద్దబడి ఉంటుంది. ఈ లోకంలో చాలామంది కట్టే సంఘాలన్నీ, లోకంలో ఉన్న సంఘాలన్నీ ప్రతి ఒక్కటి మేము బంగారం మీద కడుతున్నామనే భ్రమలో ఉన్నారు. కానీ ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్యగా అది మార్చబడకపోతే, ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్యగా మెల్కీసెదెకు యొక్క క్రమములు ఆ సేవ గనుక లేకపోతే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మహిమ కలిగిన సంఘముగా ఆయన నిన్ను నిలబెట్టుకోవాలంటే నువ్వు మహిమ కలిగిన పరిచర్యలోకి రావాలి అనని దేవుడు వాక్కు సెలవిస్తూ ఉంది. మహిమ కలిగిన సేవలు నువ్వు అడుగు పెట్టాలి, మహిమ కలిగిన సంఘములు నువ్వు ఉండాలి. ఎందుకనంటే ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు, రెండవసారి నీ కొరకు మాత్రమే రాబోతా ఉన్నాడు. స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ఆ మహిమ కలిగినటువంటి సంఘముగా, మహిమ కలిగినటువంటి పరిచర్య ఉండాలని మొట్టమొదటిగా మనం నేర్చుకున్నాం. నీ మహిమ కలిగిన పరిచర్యలో ఉన్నావా? నీ సేవ మహిమ కలిగిందేనా? మహిమ కలిగినటువంటి అనుభవంలో నీకుందా? ఇలాంటి ప్రత్యక్షతలు నీ సంఘమును కనుక లేకపోతే, పైన పోతే ఉంటే అగ్ని దాన్ని కాల్చివేస్తుంది. నిత్యమైనటువంటి రక్షణ ఆ సంఘానికి ఉండదు. కారణం ఏంటంటే, ఎవరైతే మెల్కీసెదెకు క్రమంలో ఉన్నారో వారంతానంట నిత్య రక్షణకు, తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు ప్రభు కారకుడయ్యాడు. అందరికీ కాదు, విధేయులైన వారికి మాత్రమే. నువ్వు ఈ రాత్రి విధేయత చూపించాలి. దేని విషయాలలో నువ్వు విధేయత చూపించాలి? ఒకసారి చూద్దాం. లూకా సువార్త 7వ అధ్యాయం 30వ లేఖన భాగం. పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మము పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. చూడండి, బాప్తిస్మం గురించి రాయబడినటువంటి మాట ఏంటంటే, దైవజనుడైనటువంటి యోహాను బాప్తిస్మం ఇచ్చినటువంటి దినాలలో అనేకులు బాప్తిస్మం పొందడానికి వస్తున్నారు. కానీ పరిసయ్యులను శాస్త్రులను తమ విషయమై దేవుని యొక్క సంకల్పమును నిరాకరించిరి. అనగా దేవుని సంకల్పానికి వారు లోబడలేకపోయారు. ఈ రాత్రి నువ్వు లోబడటము అనగా, విధేయత చూపించటము అనగా దేవుని సంకల్పానికి నువ్వు లోబడటం అయ్యున్నది, విధేయత చూపించడం అయ్యున్నది. ఇక్కడ కూర్చున్న వారిలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీ పట్ల ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. ఆ సంకల్పము ఏమనగా, అనాది కాలములో తల్లి గర్భములో రూపింపబడక మునిపే నిన్ను ఏర్పాటు చేసుకుని ఆయన రక్తంతో నిన్ను కడిగి రూపురేఖలు ఇచ్చి, ఇదిగో తల్లి గర్భంలో నుండి నిన్ను పంపించి ఈ లోకానికి పంపిస్తే, దేవుడెవరో నీకు తెలియక, తెలిసినా దేవుని చిత్తానికి లోబడక, దేవుని చిత్తం తెలిసినా నువ్వు బాప్తిసం తీసుకోక, మందిరం అంటే అభిమానం ఉన్నా, దేవుని ప్రజలంటే, దేవుని సేవకుడంటే అభిమానం ఉన్నా, నిజమైనటువంటి పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా మార్చబడక, నీ పాపాలు క్షమించబడక అవిధేయురాలుగా ఉన్నట్లయితే ఈ రాత్రి నీ పట్ల ఉన్న దేవుని చిత్తము నిరాకరించబడతా ఉంది. దేవుడు అంటున్నాడు, నీ పట్ల నేను ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాను, నీ పట్ల నేను ఒక సంపూర్ణమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాను, నీ పట్ల నేను ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాను. యోహాను చేత బాప్తిసం పొందని పరిసయ్యులు శాస్త్రులు అందరూ కూడా దేవుని యొక్క చిత్తానికి విధేయులు కాలేదు, అవిధేయులుగా మిగిలిపోయారు. బాప్తిస్మం అనగా ఈ రాత్రి ఏమంటే, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం అయి ఉన్నది, దేవుని చిత్తానికి విధేయత చూపించడం అయి ఉన్నది. దేవుడు నీ పట్ల ఒక చిత్తాన్ని అనగా ఆయన సంకల్పాన్ని నెరవేర్చడానికి నీ పట్ల ఆయన ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి నువ్వు విధేయత చూపిస్తావా ఈ రాత్రి? లేకపోతే అవిధేయురాలాగా మిగిలిపోతావా?
ఒక్కసారి ఆలోచించుకోమని సేవకుడిగా మరొకసారి తెలియజేస్తున్నా. బాప్తిస్మం అనగా ఏంటో ఒక నిర్వచనం చెప్తాను చూడండి. బైబిల్ గ్రంథంలో నుండి అపోస్తుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయం 16వ లేఖన భాగం. గనుక నీవు తడువు చేయుట ఎందుకు? చదవండి. లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకొనమని చెప్పెను. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, అతను మతోన్మాది. ఒకప్పుడు మనుషులను చంపటమే అనగా ఆ మనుషులు కూడా ఎవరో కాదు, యేసయ్యను నమ్ముకున్నటువంటి ప్రజలు సంఘాన్ని హింసిస్తూ ప్రధాన యాజకుల దగ్గర, అధికారుల దగ్గర అధికార పత్రం పొందినవాడై, అనుమతి పొందినవాడై, యేసయ్య మార్గంలో ఎంతమంది అయితే సంఘం ఉన్నారో వాళ్ళందరినీ కక్ష కార్పణ్యం కట్టుకున్నవాడై మనుషులను చంపుతా తిరిగేటువంటి వ్యక్తికి దమస్కు అనే మార్గంలో ఒక దైవ దర్శనం కలిగింది ప్రియులారా. ఆ దైవ దర్శనం చూసేసరికి తన కళ్ళు పోయినాయి. దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. అయ్యా, నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు? సౌలా, ఎందుకు నన్ను హింసిస్తున్నావు అని దేవుడు మాట్లాడుతుంటే అంటున్నాడు, ప్రభువా నువ్వెవరివి? నాతో మాట్లాడుతున్నావే, నువ్వెవరివి అని అనగానే అప్పుడు యేసయ్య చెప్తున్నాడు, నేను ఎవరినో కాదు, నీవు హింసించుతున్న యేసుని. ఎప్పుడైతే ఈ మాటలు పలికాడు యేసయ్య, వెంటనే అతని మనోనేత్రాలు తెరవబడినాయి, కళ్ళు పోయినాయి, గుడ్డివాడైపోయాడు. దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడితే వారింటికి వెళ్ళి కూర్చున్నాడు. ఆ వ్యక్తి చెప్తున్నాడు, దేవుడు నిన్ను దర్శించాడు కదా, దేవుడు నీతో మాట్లాడాడు కదా, దేవుని స్వరాన్ని విన్నావు కదా, మరి ఇంకా తడువు చేయటం ఎందుకయ్యా? లేచి ప్రార్థన చేసి ఆయన నామమును బట్టి బాప్తిసం తీసుకుని నీ పాపాలు కడిగేసుకో. బాప్తిస్మం అనగా అర్థం ఏంటో తెలుసా? మొట్టమొదటిగా దేవుని సంకల్పం నీ పట్ల నెరవేర్చబడటం. ఎవరైతే బాప్తిసం తీసుకోలేదో వాళ్ళంతా దేవుని సంకల్పాన్ని నెరవేర్చని వ్యక్తులుగా ఉన్నారు ఈ రాత్రి. దేవుడు అంటున్నాడు, నీ పట్ల నా చిత్తం నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాను, అయితే నువ్వు నెరవేర్చుతావా? నాకు విధేయత చూపుతావా? ఆ విధేయులైన వారికి నిత్య రక్షణ నేను అనుగ్రహిస్తాను. రెండవదిగా బాప్తిస్మం అనగా పాపాలు కడుక్కోవటం. ఎంత అద్భుతమైన మాట అండి. మనకి కొన్ని కడుక్కోవాలంటే కొన్ని లిక్విడ్ వాడాలి. నా వస్త్రాలు తెల్లగా ఉన్నాయి, సబ్బు ఏమో బులుగ్గా ఉంటుంది, రిన్ సోపు, కానీ మురికేమో నల్లగా ఉంటుంది, కానీ కడిగినప్పుడు వచ్చే రంగు చెప్పండి, తెలుపు. అలాగే యేసయ్య రక్తంతో కడగబడితేనే మన పాపాలకు విమోచన, మన పాపాలు కడగబడతాయి. అందుకని లేఖనం సెలవిస్తూ ఉంది ఏమనగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నీ జీవితంలో నీ పాపాలు కడుక్కునేటువంటి సమయం, నీ పాపాలు కడుక్కునేటువంటి అనుభవం, నీ పాపాలు కడిగేసుకున్నటువంటి విధానం, నీ పాపాలు పోవాలి అంటే యేసు రక్తంలో నువ్వు కడగబడి బాప్తిస్మములో తప్ప మరెక్కడను నీ పాపాలు క్షమించబడవు. దేవుడి సంకల్పంలో అనాది కాలములో ఆయన నిన్ను ప్రేమించి నీ పాపాలు క్షమించి నీ కొరకు కలువారి సిలువలు 2000 సంవత్సరముల కొరకు నీ కొరకు ప్రాణం పెట్టాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. చేతులు చాపి రాత్రి అడుగుతున్నాడు, తనకు విధేయులైన వారికి నిత్య రక్షణకు కారకుడయ్యాడు. అయితే బాప్తిస్మములో నువ్వు విధేయత చూపితే, బాప్తిసం తీసుకుని నీ పాపాలు కడిగేసుకుంటే ఈ రాత్రి ఆ మహిమ కలిగిన సంఘముగా నిన్ను మార్చడానికి ప్రభు సిద్ధంగా ఉన్న రాత్రి. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. టైటానిక్ వాడ గురించి మనందరికీ తెలుసు. ఆ టైటానిక్ వాడ 1912వ సంవత్సరం సౌత్ ఆఫ్టన్ అనేటువంటి లండన్ పట్టణం నుండి అమెరికా న్యూయార్క్ అనే పట్టణానికి ప్రయాణమైంది. సరిగ్గా ఏప్రిల్ 9వ తారీఖున ప్రయాణమై 4 రోజులకే ఆ వాడ సముద్రంలో మంచు కొండను గుద్దుకుని బ్రద్దలైపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు, అంతో ఎంతో జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులకు కూడా తెలుసు. ఓ రోజున ఇలా సభ జరుగుతూ ఉంది. ఆ సభ చాలా పెద్ద సభ. ఆ సభలో ఒక చమురు కంపెనీల అధినేత, ఆయన పేరు హార్బర్. ఈ హార్బర్ గారు చనిపోయిన జ్ఞాపకార్థాన్ని జరిపిస్తూ ఉన్నారు. చనిపోయిన జ్ఞాపకార్థానికి 2వ సంవత్సరం అనుకుంటా అది.
అందరినీ ఆ నడిపిస్తున్న కన్వీనర్ గారు అడుగుతున్నాడు, ఎవరైనా హార్బర్ గారి గురించి 2 మాటలు చెప్తారా అని. ఆయన చాలా గొప్ప పారిశ్రామికవేత్త, చాలా పేరు పలుకుబళ్ళు కలిగినటువంటి వ్యక్తి, సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు, కోట్ల ధనం కలిగినటువంటి వాడు. కంపెనీలోనే ఉద్యోగస్తులు 1000 మంది ఉంటారు. స్నేహితులు కానీ బంధువులు కానీ అందరూ బిలినియర్స్, మిలినియర్స్, చాలా ధనవంతులు. అయితే ఒక ఆయన మాత్రం ఇలా బైబిల్ పట్టుకుని, నేను చెప్తానండి ఆయన గురించి అనని అన్నాడు. సభ అంతా ఆశ్చర్యంగా చూస్తుంది. నడిపించి ఆయన కూడా ఆయన వైపు ఇలా చూస్తున్నాడు. కారణం ఏంటంటే హార్బర్ గారితో ఈయన ఎప్పుడూ చూడలేదు. ఆయన పనివాడు కాదు, ఆయన స్నేహితుడు కాదు, వాళ్ళ కుటుంబస్తుడు కాదు. ఒకవేళ ఈయన విధానం చూస్తూ ఉంటే హార్బర్ గారి యొక్క స్నేహితుడు అవటానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆయనతో ఉన్న వాళ్ళంతా ధనికులు, ధనవంతులు, పేరు ప్రఖ్యాతగాంచిన వారు. కానీ హార్బర్ గారి గురించి ఈయనేం చెప్తాడని 2 నిమిషాలలో చెప్పండి సార్ అనని ఆయనకి సమయం ఇచ్చారు. ఆయన చెప్తున్నాడు కదా, నేను హార్బర్ గారి ద్వారా చిట్ట చివరిగా రక్షణ పొందిన వ్యక్తిని అన్నాడు. సభ అంతా నిశ్చేష్టమై చూస్తూ ఉంది. ఈయన ఎప్పుడు కూడా మనం కంపెనీలో చూడలేదు, ఈయన ఎప్పుడు కూడా మన స్నేహితుడిగా, ఆయన స్నేహితుడిగా మనం అనుకోలేదు. ఎలాగా ఈయన హార్బర్ గారి ద్వారా రక్షణ పొందాడు అనని ఎదురు చూస్తూ ఉన్న టైంలో ఆయన చెప్పాడు, హార్బర్ గారు, నేను టైటానిక్ వాళ్ళలో ప్రయాణం చేస్తున్నాం. ఆ రాత్రిపూట మంచు కొండను గుద్దుకొని ఓడ బ్రద్దలైపోయింది. అయితే ప్రతి ఒక్కరికి లైఫ్ జాకెట్లు ఇవ్వబడతాయి. నిద్ర మట్టులో ఉన్నానేమో, నా లైఫ్ జాకెట్ ఎక్కడ ఉందో నాకు తెలియదు. హార్బర్ గారికి ఉంది. ఆయన లైఫ్ జాకెట్ వేసుకుని, సోదరుడా నీవు రక్షణ పొందావా అని అడిగాడు. రక్షణ అంటే నాకు తెలియదు అన్నాను. యేసు ప్రభుని నమ్ముకున్నావు అన్నాడు. ఆయన ఎవరో తెలియదు అన్నాను. ఇదిగో నీ పాపాలు క్షమించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు 2000 సంవత్సరాల క్రితం అని 2 మాటలు చెప్పి నా లైఫ్ జాకెట్ ఆయన లైఫ్ జాకెట్ నాకు ఇచ్చాడు. ఇది వేసుకుని నువ్వు రక్షణ పొంది బాప్తీసం తీసుకుని సంఘంలో చేర్చబడు. నేను చనిపోతే ప్రభు దగ్గర ఉంటానని నా కళ్ళ ముందే ఆయన నీళ్ళల్లో కాల గర్భంలో కలిసిపోయాడు. ప్రాణం దక్కించుకోవాలన్న తపనతో, ప్రాణాన్ని కాపాడుకోవాలన్న తపనతో ఎలాగైనా సరే బిక్కుబిక్కుమంట ఆ లైఫ్ జాకెట్ నేను తీసుకున్నాను. నా కళ్ళ ముందే ఆయన చనిపోవటం నన్ను కదిలించి వేసింది. ఈ రోజున నేను జీవించే ప్రతిరోజు ఆయన క్యాలెండర్లో నుండి చించి తీసిన ఒక్కరోజే అనని కన్నెళ్ల పర్యాంతమై ఆయన చెప్పిన మాట ఏంటంటే, చివరగా ఒక ఆయన గురించి ఎవరో చెప్పాడు. ఆయన ఎవరో యేసంట, ఎందుకు నేను నమ్ముకోవాలని తర్వాత ప్రభు గురించి ఆరా తీసినప్పుడు నాకు ఒక బైబిల్ దొరికింది. ఆ బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు దేవుడు నన్ను తాకాడు, నా పాపాలు ఒప్పించబడ్డాయి, నేను రక్షణ పొంది ఈ రోజున దేవుని సాక్షిగా బ్రతుకుతున్నాను అన్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. మహాధనవంతుడు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా చనిపోయే ముందు కూడా, అయ్యా నువ్వు రక్షణ పొందావా, నువ్వు బాప్తీసం తీసుకున్నావా, యేసయ్య అంటే ఎవరో నీకు తెలుసా అనని తన ప్రాణాన్ని సహితం ఇదిగో నీళ్ళల్లో మునిగిపోతూ నన్ను రక్షించాడే, ఇంతకన్నా యేసయ్య ప్రేమ ఏముంటుంది అనని సాక్ష్యం చెప్పాడు. ప్రియులారా, అంటే అర్థం ఏంటంటే ఒక వ్యక్తి ప్రాణం పోతా ఉన్నప్పటికి కూడా మరొక వ్యక్తిని రక్షించాలన్న ఆ తపన తాపత్రయం ఉందే, రక్షణ ఎంత ప్రాముఖ్యందో నువ్వు తెలుసుకోవాలి. ఈరోజు నీ సువార్త నీ దగ్గరికి వచ్చిందంటే, నీ గడప దగ్గరికి వచ్చిందంటే, నిన్ను తడుతుందంటే, నీ గుండెల దగ్గరికి వస్తుందంటే సామాన్యంగా రాలా. దీని వెనకాల ఎంతోమంది భక్తులు, ఎంతోమంది మిషనరీస్ ప్రాణ త్యాగాలు చేస్తే ఈ సువార్త ఈ రాత్రి నీ దగ్గరికి వచ్చింది. ఈ సువార్తను వింటున్నావు. కల్వారి శిలువలో ప్రభు అయిన యేసు ఏ విధంగా ప్రాణం పెట్టాడు, అపోస్తులైనటువంటి తోమా గారు భారతదేశానికి వచ్చే విధంగా హతసాక్షిగా మిగిలాడు. ఈ బందర్ పట్టణానికి నోబుల్ గారు ఏ విధంగా వచ్చి హతసాక్షులుగా మార్చబడ్డారు. ఇంతైతే కానీ సువార్త నీ దగ్గరికి వచ్చింది. అయితే నువ్వు ఏమీ చెల్లించక్కర్లా. ఆయన చిత్తానికి లోబడతావా ఈ రాత్రి? తనకు విధేయత చూపిస్తే నువ్వు బాప్తీసం తీసుకునే వ్యక్తివైతే ఈ రాత్రి నిశ్చయముగా
ప్రభు నీ కొరకే ఈ మాటలు తెలియజేస్తున్నారు. నువ్వు బాప్తీసం తీసుకుని రక్షణ పొంది ఆ మహిమ కలిగిన సంఘములో నువ్వు చేర్చబడాలని ప్రభు కోరుకుంటున్నాడు ఈ రాత్రి. బిగ్గరగా దేవునికి ఒక్కసారి 3 సార్లు హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా చూద్దాం. చూడండి, రెండవదిగా ఆ మహిమ కలిగినటువంటి రాకడలో మనం ఎత్తబడాలి అంటే 73వ కీర్తన 24వ లేఖన భాగం. నన్ను నడిపించెదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. చదవబడిన లేఖన భాగంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక భక్తుడు అన్నాడు, ఆయన పేరు ఆసాపు. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తరువాత నీవు నన్ను మహిమలోనికి చేర్చుకొందువు. మనం మహిమలో రెండవదిగా చేర్చబడాలంటే మొదటిగా మహిమ కలిగిన పరిచర్య మనం కలిగి ఉండాలి. మహిమ కలిగిన సంఘములో మనం ఉండాలని నేర్చుకున్నాం. మహిమ కలిగిన సంఘముగా ఆయన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలని ప్రాణం పెట్టిన యేసయ్య రెండో అనుభవాన్ని మనం నేర్చుకుంటున్నాం. మనమంట ఆయన ఆలోచన చేత, చెప్పండి, ఎవరి ఆలోచన చేత? ఆయన ఆలోచన చేత మనం ఏమవ్వాలి? నడిపించబడాలి. ఈ రోజున నువ్వు ఎవరి ఆలోచన చేత నడిపించబడతా ఉన్నావు? చూడండి, బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. దినవృత్తాంతాల 2వ గ్రంథం 22వ అధ్యాయం 4వ లేఖన భాగం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 22:4. ఆహాబు సంతతి వారి వలనే అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. అతని తండ్రి మరణమైన తరువాత వారు అతనికి ఆలోచనకర్తలై అతని నాశనమునకు కారణం. చూడండి, అహజ్యా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను వేరే వాళ్ళ ఆలోచన ప్రకారం నడిపించబడి తన నాశనానికి కారకులుగా వాళ్ళు మార్చబడ్డారు. అర్థమవుతుందండి? వేరే వాళ్ళ ఆలోచన ఇతని నాశనానికి కారణమైంది. కారణం ఏంటంటే, కొన్ని ఆలోచనలు మనల్ని నాశనానికి కారణం చేస్తాయి. బైబిల్లో ఒక తల్లి ఉంది. మనందరికీ తల్లులు ఉన్నారు. తల్లి అంటే మనల్ని క్షేమాన్ని కోరుకునేది. కానీ ఆ తల్లి ఏం కోరుకుందో తెలుసా? ఒక ఆలోచన చెప్పింది కూతురికి. అమ్మా, నేను ఈ రోజున బాగా బ్రేక్ డ్యాన్స్ చేశా, భరతనాట్యం చేశా. మరి ఏం కోరుకోమంటావంటే తల్లి చెప్పింది కోరిక, ఆలోచన, ఆ పాస్టర్ గారి తలకాయ తెచ్చేమంది. అది ఏమన్నా మేక తలకాయ పులిసెట్టుకు తింటాకి? దానికి ఎందుకండి? ఐస్ క్రీమ్ అడగాలి, అయితే పంజాబీ డ్రెస్ అడగాలి. అవునండి, ఈ కాలంలో అయితే పిల్లలు సెల్ ఫోన్ అడుగుతారు. కానీ ఏమడిగింది? తల్లి ఆలోచన బిడ్డను నాశనం చేసింది. అహజ్యా అనే రాజు కూడా ఆలోచన తన నాశనానికి కారణమైందంట. వేరే వారి ఆలోచన. ఎందుకు ప్రియులారా? లేఖనం సెలవిస్తూ ఉంది, మనము దేవుని ఆలోచన చొప్పున నడిపించబడితే, స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కలవగా ఇద్దరు పాత స్నేహితులు ఎప్పుడుకో కలిశారు కొన్ని సంవత్సరాల తర్వాత. వాళ్ళల్లో ఒకడు అన్నాడు, తలకాయ నొప్పి వస్తుందిరా కొంచెం ఈ మధ్య, నాకు వయసు పెరిగిన దాన్ని బట్టి ఏమో అని అన్నాడు. ఎన్ని మందులు ఆడినా పోవట్లేదన్నాడు. పక్కనోడు అన్నాడు, దీనికేముంది, నా దగ్గర ఒక చిన్న చిట్కా ఉంది, వెంటనే పోద్ది అన్నాడు. ఏంటి చెప్పంటే, ఒక క్వార్టర్ మందు కొట్టు అన్నాడు. క్వార్టర్ మందుకు పోతుందా తలకాయ నొప్పి? ఎందుకు బాదు? నేను ముందు కొట్టడం ప్రారంభించిన కాడి నుండి నగలు పోయినాయి నా ఇంట్లో మొదట, తర్వాత నా ఇల్లు పోయింది, తర్వాత నా పొలం పోయింది, తర్వాత నా భార్య పోయింది. ఇన్ని పోగాలందే నీ తలకాయ నొప్పి ఒక లెక్క అన్నాడు. ఏ ఆలోచన ఇది? ఎలాంటి ఆలోచన ఇది? నాశనానికి నడిపించే ఆలోచనలు ఇవి. కానీ నువ్వు ఎవరి ఆలోచనలు వినాలి? చదవండి, రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయం 12వ లేఖన భాగం. రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయం 12వ లేఖన భాగం.
కాబట్టి నీ ప్రాణమును ఆ, నీ కుమారుడైన సొలొమోను ప్రాణమును ఆ, రక్షించుకొనుటకై ఆ, నేను నీకు ఒక ఆలోచన చెప్పేదను. నేను నీకు ఒక ఆలోచన చెప్పేదను. ఎవరైనా దేవుని ప్రవక్త అయినటువంటి నాతాను. దేవుని దర్శనం దావీదుకు ఉంది. దావీదుతో దేవుడు చెప్తున్నాడు, దావీదా, మందిరం కట్టాలనుకున్నావు, నీ మనసు మంచిదే, కానీ నేను నీతో కట్టించుకోను. ఎందుకు కట్టించుకోనంటే నీ చేతులు యుద్ధాలు చేసి రక్తాలు ఒలికిచ్చినాయి, అందుకని నీతో నేను కట్టించుకోను. మందిరం కట్టాలన్న కోరిక ఉందయ్యా, మనసంతా మందిరం కట్టాలని నిండిపోయిందయ్యా. ఇదిగో నేనేమో అంతఃపురంలో ఉన్నాను, మందిరమేమో మందసమేమో అదిగో అక్కడ డేరాల మధ్య ఉందయ్యా. ఆ మందసాన్ని తీసుకుని వచ్చి నీ మందిరంలో పెట్టి చూడాలని ఉందయ్యా. దేవుడు చెప్తున్నాడు, నీకు కొడుకు పుడతాడు నీ కడుపున, అతనికి సొలొమోను నువ్వు పేరు పెడతావు. ఆ మాటకి అర్థం సమాధానం. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో పుట్టకముందే పేరు పెట్టబడిన వ్యక్తులు 8 మంది ఉన్నారు. వారిలో సొలొమోను 3వ. ఆ సొలొమోను గురించి దేవుడు దర్శనంలో చెప్తున్నాడు దావీదుతో, నేను అతనితో మందిరం కట్టించుకుంటా. ఈ విషయం దావీదుకు తెలుసు, రెండవదిగా నాతాను ప్రవక్తకి తెలుసు. కానీ మధ్యలో ఒకడు చేరాడు, అదోని అనేవాడు. దావీదు కొడుకే, నేనే రాజునైపోద్దామని బయలుదేరాడు. అప్పుడట నాతాను దేవుని చిత్తం నెరవేర్చడానికి సొలొమోను కట వాళ్ళ అమ్మకి ఒక ఆలోచన చెప్పి సొలొమోనుని రాజుగా చేశాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. దైవ సేవకుల యొక్క ప్రవక్తల యొక్క ఆలోచన చేత నువ్వు నడిపించబడితే తర్వాత నువ్వు మహిమలో చేర్చబడతావు. అర్థమవుతుందండి? దేవుని యొక్క ఆలోచన చేత, దేవుని సేవకుల ఆలోచన, దైవజనుడి యొక్క ఆలోచన దేవుని ఆలోచనలాగా మార్చబడుతుంది. ఎప్పుడు నీవు మహిమలోకి చేర్చబడతావు? ఆయన ఆలోచన చేత నడిపించబడినప్పుడు. ఎప్పుడు ఆయన ఆలోచన చేత నువ్వు నడిపించబడతావు? చదవండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 5వ లేఖన భాగం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 5వ లేఖన భాగం. ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి. స్తోత్రం చెప్పండి గట్టిగా. సంగమా, దైవజనుడికి ఎప్పుడైతే సంఘము అప్పగించబడుతుందో, మీ ఆలోచనల సహితం మీ స్వచిత్తాన్ని బ్రద్దలు చేసి దేవుని చిత్తానికి మీరు అప్పగించుకొని దైవజనుడికి మీరు అప్పగించబడినప్పుడంట మీరు మహిమలో చేర్చబడతారు, మహిమ కలిగిన సంఘముగా మీరు మార్చబడతారు. అలాంటి ఆలోచనలు ఉండవు. ఎవరైతే నలుగురు కూడుకుని కుటుంబారాధనలాగా ప్రార్థన పెట్టుకుంటారో వాళ్ళే ఈ మధ్య సంఘాలు అయిపోతున్నారు. ఒక మహిళా మానవుల సంఘం ఉంది, దాంట్లో ఒక 30 మంది ఆడవాళ్ళు ఉంటారు, ఇంకెవళ్ళు ఉండరు, మగవాళ్ళు రానివ్వరు. ఉన్న పాస్టర్ గారిని ఎలగొట్టేశారు. కారణం ఏంటంటే కొంచెం జాబ్ హోల్డర్లు ఉన్నారు దాంట్లో, 4-3 టీచర్లు, ఈ అంగన్వాడీ అక్కాయిలు టీచర్లు, ఇట్టా ఎంప్లాయీలు ఉన్నారు. ఏదైనా కూటం పెట్టుకోవాలనుకో, మనమే చందాలు వేసుకుందాం, పులిహార చేసుకుందాం, పొట్లాలు పంచుకుందాం, రైట్. ఓ రోజున ఆదివారం పాస్టర్ గారు కావాల్సి వచ్చింది. బైబిల్ పట్టుకుని ఒక ఆయన నిలబడ్డాడు బస్ స్టాండ్లో. ఒక అక్క బ్యాగ్ చేసుకుని ఊరి నుండి అప్పుడే వస్తుంది. మీరు పాస్టర్ గారా అంది. ఆడన్నాడు అన్నాడు. ఓహో ఈయన అన్నాడు, సార్ రండి మా సంఘానికని తీసుకొచ్చింది. ఆదివారం పాస్టర్ గారు అయితే బస్ స్టాండ్లో ఎందుకుంటాడు, సంఘంలో ఉంటాడు. అది కూడా తెలవదు మొహానికి. ఎప్పుడు వచ్చాడు అయ్యగారు వాక్యం చెప్తాడని వాక్యానికి టైం ఇచ్చింది. ఆయన వాక్యం ఏమని చెప్పాడంటే, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కాలి, గట్లు ఎక్కాలి, చెట్లు ఎక్కాలి, పుట్టలు ఎక్కాలి, అయ్యి ఎక్కాలి, ఇవి ఎక్కాలి. ఆయనకు వచ్చిన ఎక్కాలి మొత్తం చెప్పాడు. కారణం ఏంటంటే ఆయన లెక్కల మాస్టర్, పాస్టర్ కాదంట. మాస్టర్కి ఎక్కాలి రాకేమొస్తాయండి, ఎక్కాలే వచ్చినాయి. ఎక్కాలని ఆ రోజు ప్రసంగం మొత్తం ఎక్కాలే చెప్పాడు ఆయన.
రెండో వారం వచ్చింది. నిన్న యాంటీ తెచ్చింది, నేనెందుకు తేకూడదని ఒక అక్కలు వేసింది. ఆడేవాడు సైకిల్ మీద వెళ్తున్నాడంట బైబిల్ పట్టుకుని. అయ్యగారు అందామా. ఇక అంతే, దేవుడే నన్ను అభిషేకించాడు, ప్రవచనం చెప్పించాడు ఏమందారా నన్ను అయ్యగారు అని అంది. అప్పుడే అయ్యగారు ఆమెడు తిరుగుతున్నాడు ఆడు పాపం. వీళ్ళమ్మడు ప్రార్థన చేసి వస్తానని వెళ్తే ఈ అయ్యగారు అనేసేసరికి నేను సంఘం ఉందయ్యా కొంచెం వాక్యం చెప్పాలి వస్తామంటే, ఎందుకు రానమ్మా ప్రభువే నీతో మాట్లాడిచ్చాడు పద అన్నాడు. ఈరోజు వాక్యం చెప్పాలి. వీడు చెప్పిన వాక్యం ఏంటి తెలుసా? జక్కయ్యా దిగిరా అని. ఇక ఈ నూతిలో దిగాలి, గోతులో దిగాలి, సముద్రంలో దిగాలి, నదిలో దిగాలి, కాలంలో దిగాలి, దిగాలన్నీ ఏముండయో బైబిల్లో మొత్తం అని చెప్పాడు వీడు. పోయిన వారం వచ్చిన అయ్యగారేమో ఎక్కాలి మొత్తం అని ఎక్కాలి చెప్పాడు. ఈ వారం వచ్చిన అయ్యగారేమో దిగాలని దిగాలి చెప్పాడు. ఇప్పుడు ఎక్కాలా దిగాలా? సగం మంది పోయారు దాంట్లో. ఇక ఎక్కడికి వెళ్ళలేనోడు కొడుతున్నాడు సైపిట్లు. నడిపెంచు నానావా నడవలేను ఈ త్రోవా. పాట మారిపోయింది, పదం మారిపోయింది ప్రియులారా. కారణం ఏంటంటే పుట్టగొడుగుల్లాగా ఇలాంటి సంఘాలు కూడా ఉన్న దినాలలో ఉన్నాం. సంఘము మహిమ కలిగిన సంఘం ఆయన ఎదుట నిలబడాలి అంటే, ఆయన ఎదుట సంఘము దేవుడు నిలబెట్టుకోవాలి అంటే, రెండవదిగా మనకు తెలియజేస్తూ ఉంది ఆయన ఆలోచన చేత మనము నడిపించబడే వ్యక్తులమై ఉండాలి. ఆయన ఆలోచన అనగా పరలోకం నుండి నీకు ప్రత్యక్షతలు ఇవ్వడం, నీవు దేవుని చిత్తము వలన దైవ సేవకుడికి నీవు అప్పగించుకున్నప్పుడు సంఘానికంట దేవుడు ఆ మహిమలోనికి, ఆ ఉన్నతమైన అనుభవాల్లో నడిపిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చాలామంది సువార్త చెప్తారు, సువార్త చెప్తాం ఏముంది బాగా చెప్తారు, కానీ రాకడికి సిద్ధపడే అనుభవం ఉండదు. కోకిల బాగా పాడుతుంది కానీ గుడ్డులు పొదగలేదు, మళ్ళీ కాకి దగ్గరికే తీసుకురావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆ గుణము లేదు. బైబిల్లో సువార్తికుల పని సువార్త చెప్పు ప్రభు దగ్గరికి నడిపించడమే. కానీ అపోస్తుల యొక్క బోధలో, ఉపదేశములో, క్రమములో నడిపించేటువంటి వాడు నీ దైవజనుడు, నీ కాపరి. నిన్ను మహిమ కలిగిన రాకడికి ఆయనకు అప్పగించుకుంటే నిన్ను తీసుకుని వెళతాడు. ఒకసారి యుద్ధం వచ్చింది, ఇజ్రాయేలీలు కింద యుద్ధం చేస్తున్నారు. మోషే కొండ మీద ఉన్నాడు. మోషేనట చేతులు పైకెత్తాడంట. చేతులు పైకెత్తినప్పుడేమో ఇజ్రాయేలీలు గెలుస్తున్నారు, చేతులు దింపేసినప్పుడేమో ఇజ్రాయేలీలు ఓడిపోతున్నారు. ఈ మహత్యాన్ని ఇద్దరు కనుక్కున్నారు, చూశారు. వాళ్ళ అన్నయ్య అహరోను, వాళ్ళ బావగారు హూరు, మిరియాము భర్త, ఇద్దరు వచ్చి చెరువు ఒక రాయి తెచ్చుకుని ఆయన ఒక చెయ్యి ఈయన ఒక చెయ్యి పట్టుకున్నారు. దానిలో రాయబడిన ఒక మర్మం ఏంటంటే, మోషే చేతులెత్తటాన్ని బట్టి యుద్ధాన్ని గెలిచారా, ఇజ్రాయేలు యుద్ధాన్ని చేయటాన్ని బట్టి అమాలేకీలు గెలిచారా అని అంటే, మోషే చేతులెత్తటాన్ని బట్టి ఇజ్రాయేలీలు అమాలేకీల మీద యుద్ధాన్ని గెలిచినట్టు రాయబడి ఉంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రియులారా, ఈ రాత్రి నీ జీవితంలో జరిగే ఏ యుద్ధమైనా, అది కుటుంబ సమస్య అయినా, ఆర్థిక సమస్య అయినా, అప్పుల బాధ అయినా, అనారోగ్యమైన యుద్ధమైనా, అమాలేకీలతో ఆనాడు అక్షరార్థంగా జరిగింది. ఈరోజు నీ జీవితంలో అంతరార్థంగా జరిగే ఎలాంటి యుద్ధమైనా నీవు గెలవాలి అంటే నీ కొరకు చేతులెత్తే దైవజనుడు కావాలి. స్తోత్రం చెప్పండి. ఊరికి ఎందుకు ఎత్తాడు దైవజనుడు? దైవజనుడి హృదయములో నీ స్థానం ఏంటో అప్పుడు ఎత్తుతాడు. పెంతుకొస్తాం కదండి, పెంతుకొస్త సభలో ఉదయాన్నే 4 గంటలు లేచి స్తోత్రాలు చెప్తాం విశ్వాసులందరి గురించి. ప్రభువా ఆ కుటుంబం ఈ కుటుంబం అయ్యా అయ్యా అని స్తోత్రాలు చెప్తాం. వాళ్ళు మాతోనే ఉంటారు, మాతోనే తింటారు, కానీ దేవుని హస్తం వారి మీదకి వెళ్తారు. ఎందుకని? వాడి మనస్సు సరిగా లేదు, అప్పగించబడినటువంటి అనుభవంలో లేడు. ఈ రోజున మహిమ కలిగిన సంఘములోనికి నీవు రావాలి అంటే, ఆ మహిమ కలిగినటువంటి విధానంలో ఉండాలి అంటే చెప్పండి, రెండోదికి ఎలా ఉండాలంట? చెప్పండి చెప్పండి.
ఆయన ఆలోచన చేత. ప్రైజ్ ది లార్డ్. దైవజనుల ఆలోచన చేత వారికి అప్పగించబడినప్పుడు నీ స్వచిత్తాన్ని బ్రద్దలు చేసి మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకున్నారు. ఈ సాక్ష్యము నీ దైవజనుడు నీ గురించి చెప్పగలిగిన వాడైతే సంగమా, నీవు ఆ మహిమ కలిగినటువంటి సంగముగా రేపు ఆ మహిమ మేఘం ఎక్కబోతున్నావు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఊరికినే ఎల్లావు, ఊరికినే దేవుని సన్నిధిలో నువ్వు మహిమ కలిగిన రాకల్లో ఎత్తబడటం అంటే ఊరికినే మీరు అనుకున్నంత తేలిక కాదు. సేవలు ఎన్నో ఉన్నాయి, కానీ ఆత్మ సంబంధమైన పరిచర్య, మహిమ కలిగినటువంటి పరిచర్య ఉందా? ఈ రాత్రి ఇదే ఈ రాకడ వర్తమానం. మనల్ని మనం సరి చేసుకుందాం. ఆ మహిమ కలిగినటువంటి రాకడలో ఎత్తబడటానికి ఈ రాత్రి అప్పగించబడినటువంటి అనుభవంలోకి వచ్చుదుముగాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరిచావు అనే కీర్తనని దావీదు రాశాడు. ఒక దైవజనుడు, మహా గొప్ప దైవజనుడు ఈ విధంగా వర్ణించాడు ఆ కీర్తనని. దావీదట గొర్రెకి పోల్చుకుని రాసుకున్నాడంట, దేవుడు నా కాపరి, చెప్పండి, నాకు లేమి కలగదు, నూనెతో నా తల అంటాడు, శత్రువులు ఎదుట నాకు భోజనం సిద్ధపరిచాడు. ఆ దైవజనుడు ఏం చెప్పాడంటే, గొప్ప భక్తుడు, గొర్రెలు పచ్చికలో మేస్తా ఉన్నాయంట. ఆ ఎదట ఒక తోడేలు ఒక నక్క మాట్లాడుకుంటున్నాయంట. ఏంటి రాత్రికి మరి చూసుకుందామా, బిర్యానీ వేసుకుందామా, దాన్ని పట్టుకెళ్దాం పదా అని అంటే తోడేలు అంటుందంట నక్కతో, పిచ్చదానా, నువ్వు అనుకుంటున్నావు వెళ్దామని, నిన్నగాక మొన్న సింహం వచ్చింది, ఆ మధ్యలో ఒక ఆయన ఉన్నాడు, ఆ గొర్రెలకి సింహానికి, ఆయనే అభిషిక్తుడైన, చెప్పండి, కాపరి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కాపరి ఏం చేశాడో తెలుసా? సింహాన్ని మేకని చీల్చినట్లు చీల్చేశాడు. నిన్ను చూస్తావన్నా కూడా లెక్క చేయకోకుండా ఆ పచ్చికలో ప్రశాంతంగా ఆ పచ్చికని ఎలా మేస్తున్నాయో తెలుసా? మనకి వాటికి ఒక అభిషిక్తుడు ఉన్నాడు, ఆయనే కాపరే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే అవి నిన్ను పట్టించుకోకుండా పరిచర్యలో ఇదిగో పచ్చికలో ప్రశాంతంగా మేస్తున్నాయి అనని ఈ తోడేలు నక్కతో చెప్తుందంట. ఒకవేళ పొరపాటున వెళ్ళావు కనుక సింహాన్నే జీల్చేశాడు, తర్వాత ఎలుగుబంటి వచ్చింది, దాన్ని కూడా పని అయిపోయింది, నువ్వు కాదు ముందల వాళ్ళు కాదు మన బిర్యానీ అయ్యేది, నువ్వైపోతావే తల్లే, ఎల్లబాక. కారణం ఏంటంటే అవి పచ్చికలో ప్రశాంతంగా మేస్తున్నాయి అంటే అది అవి గొప్పతనం ఏంటో తెలుసా? వాటికి ఒక కాపరి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నువ్వు బ్రతికి బట్ట కడుతున్నావంటే, మరొక దినాన్ని చూస్తున్నావంటే నీ కాపరి నీకున్నాడని గుర్తింపు నీకుందా? నీ కొరకు నీ ప్రార్థన చేస్తున్నాడు, నీ కన్నీరు గారుస్తున్నాడు, నీ ఆత్మీయ తల్లి, నీ ఆత్మీయ తండ్రి, నీ సంఘము కొరకు దేవారాత్రులు కష్టపడుతున్నారు. అందుకే ఈ రోజున మరొక దినాన్ని చూడగలుగుతున్నాం అనే ఒక గ్రహింపు నీకుందా? ఎప్పుడు వస్తుందంటే ఆయన ఆలోచన చేత నువ్వు నడిపించబడినప్పుడు దేవుడు నీకు ఇలాంటి గ్రహింపును అనుగ్రహిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కాపరి, చెప్పండి, ఆ కాపరి నిన్ను, చెప్పరేంటి, నడిపించే కాపరి. దైవ ఆలోచనలతో నిన్ను నడిపిస్తాడు. ఈ రోజుల్లో మోసాలు ఎక్కువ, మోసగాళ్ళకే చెప్పరేంటండి, మోసగాళ్ళకే మోసాలు చేసే వ్యక్తులు. నలుగురు దొంగలు ఊరులు దోచుకుని నగా నట్ర డబ్బు అయితే గట్టిగా పట్టుకుని
అరే ప్రశాంతంగా పంచుకోవాలంటే శ్మశానంలోకి వెళ్దాం అన్నాడంట. నలుగురు శ్మశానంలోకి వెళ్ళి ప్రశాంతంగా నీ వాటా ఎంత నా వాటా ఎంత అని పంచుకుంటే అక్కడొకడు చొక్కా తీసేసి బా గాలి ఇట్లేదు అన్నాడంట. ఏడల్లో ఒకడికి అనుమానం వచ్చి ఏంటబ్బా ఇప్పుడు ఇక్కడ ఉన్నావు ఇవాళ ఎవరో నువ్వంటే ఏం లేదు ఇప్పుడు దాకా దీని లోపల ఉన్నాను గాలి ఎగి బయటకు వచ్చాను అన్నాడంట. ఇక అంతే, నలుగురు ఒక్కడుంటే ఒట్టు, ఒక్కడుంటే అమ్మో అంటే ఆడు ముందు నుండి వీళ్ళని ఫాలో అవుతున్నాడు. వీళ్ళు మనుషుల్ని దోచుకుంటే చెప్పండి వీడు ఎవరిని దోచుకున్నాడు? వీడి కష్టాన్నంతా. సాతానుడు కూడా మిమ్మల్ని దోచుకోక ముందే మీరేమవ్వాలో తెలుసా? మీరు దేవుని చిత్తానికి దైవజనుడికి అప్పగించబడిన అనుభవంలో ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా చూద్దాం, మనము ఆ మహిమ కలిగిన సంఘముగా మారటానికి మూడో అనుభవం చూడండి ఒకసారి. 45వ కీర్తన 13వ లేఖన భాగం. అంతఃపురములో నుండు రాజకుమార్తె కేవలము మహిమ గలది, ఆమె వస్త్రము బంగారు బుట్టా పని చేసినది. చూడండి, మూడో అనుభవంగా చెప్తున్నాను. మహిమ కలిగిన సంఘముగా మనం ఉండాలి అంటే అంతఃపురపు అనుభవం కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవ అనుభవంగా అంతఃపురపు అనుభవం అనగా అంతఃపురపు అనుభవంలో ఎవరుంటారు? రాజు రాణి మాత్రమే మాట్లాడుకునే అది ప్రత్యేకమైనటువంటి గది అనుభవం. ప్రభు అయిన యేసు తన పెళ్లి కుమార్తె సంఘాన్ని, వధువు సంఘాన్ని అంతఃపురపు అనుభవాల్లో కీర్తనకారుడు రాస్తున్నాడు. అది అంతఃపురములో ఉన్నది, అది మహిమ కలిగినది అని రాస్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పెళ్లి కుమార్తె అంతఃపురములో నుండి రావాలని రాయబడి ఉన్నది. అంతఃపురపు అనుభవం అనగా దేవునితో మనకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి సంబంధం. ఈ రోజున చాలామంది ఒక వ్యక్తి ఉద్యోగం కొరకు 60 సంవత్సరాలు బ్రతకాలంటే చదివే 20 సంవత్సరాలు చదువుతున్నాడు. కానీ 60 సంవత్సరాలు అయిపోయిన తర్వాత తన జీవితం గమ్యం ఏంటో తనకు తెలియదు. 60 సంవత్సరాల లోకములో ఉద్యోగం కొరకే 20 సంవత్సరాలు చదువుతుంటే యుగ యుగాలు మనం దేవునితో ఉండవలసిన వారం కదా. దేవునితో మనం గడిపే జీవితం ఎంత? దేవునితో మనం నడిచే నడక ఎంత? దేవుని సన్నిధిలో నువ్వు గడిపేటువంటి నీ బ్రతుకు జీవితం ఎంత? బైబిల్లో ఫరో అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆదికాండం 47వ అధ్యాయం 8-9 వచనాలలో ఒక రోజున యాకోబు ఫరో ఎదుట నిలబెట్టబడ్డాడు. అప్పుడు ఫరో ఒక ప్రశ్న అడుగుతున్నాడు యాకోబుని. చదవండి ఒకసారి. ఫరో, నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అని యాకోబుని అడిగినందుకు యాకోబు నేను యాత్ర చేసిన సంవత్సరములు 130 నేను జీవించిన సంవత్సరములు. చాలండి. ఫరో ఆస్క్డ్ హిమ్ హౌ ఓల్డ్ ఆర్ యు. ఇంగ్లీష్లో ఈ మాట ఈ విధంగా రాయబడి ఉంది. ఫరో ఆస్క్డ్ హిమ్, అడిగాడంట అతన్ని, హౌ ఓల్డ్ ఆర్ యు, నీ వయసు ఎంత. తెలుగులో నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అని ఉంది, కానీ రాయబడిన మాట ఏంటంటే నీ వయసు ఎంత యాకోబుని అడిగాడు. యాకోబు చెప్తున్నాడు తన వయసు సూటిగా చెబితే బాగుంటుంది. నేను బ్రతికిన సంవత్సరాలు 104, 110, 60, 70, 80 అని. కానీ అలా చెప్పుకోకుండా అసలే ఈయన యాకోబు కదా, యాకోబులాగా చెప్తున్నాడు. ఏమనంటే నేను జీవించిన సంవత్సరములు నేను యాత్ర చేసిన సంవత్సరములు 130. నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను, అవి కూడా దుఃఖ సహితముగా ఉన్నవి. ప్రియులారా, అర్థమేంటి? యాత్ర చేసిన సంవత్సరములు అనేకం. యాత్రా జీవితంలో తన ఇష్టానుసారంగా బ్రతికిన సంవత్సరాలు అనేకం, కానీ జీవించిన సంవత్సరాలు కొన్నే. ఎలాగంటే నా పితరులు జీవించిన సంవత్సరాలన్నీ కాలేదు. అబ్రహాములాగా నేను జీవించలేకపోయా, ఇస్సాకులాగా నేను ధ్యానించలేకపోయా, అన్నను మోసం చేశా, నాన్నను మోసం చేశా, మనుషుల ద్వారా తీసుకుంటే ఆశీర్వాదం అనుకున్నా. కాదు, యబ్బోకు రేవులో ఎప్పుడైతే నేను దేవునితో పెనుగులాడి నా పేరు మార్చుకుని యాకోబు నుండి ఇశ్రాయేలుగా మార్చబడ్డాను, అప్పుడే నా జీవితము ప్రారంభించబడింది. అసలైన మార్పు నాకు కలిగింది.
అనని యాకోబు ఫరో ఎదుట ఒప్పుకుంటున్నాడు. యాకోబును ప్రశ్నేసినట్లుగా ఈ రాత్రి దేవుడు మనల్ని అందరినీ కూడా హౌ ఓల్డ్ ఆర్ యు, నీ వయసు ఎంత అని అడగగలిగితే, ఆత్మీయ జీవితంలో అంతఃపురపు అనుభవాలలో నీ వయసు ఎంత? ఈ రాత్రి దేవునితో గడుపుతున్నావా? మందిరానికి క్రమంగా వస్తున్నావా? నియామక కోటాలకు వస్తున్నావా? దేవుని సన్నిధానంలో, సువార్త సభల్లో, సంఘములో పాలు పొందే ప్రతి ఒక్క దానికి హాజరవుతున్నావా? కారణం ఏంటి? 84వ కీర్తన 7వ లేఖన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఒకసారి చదవండి. 84:7. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సీయోనులో దేవుని సన్నిధిని కనబడును. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధి కనబడతాడు. ఎవరిలో ప్రతివాడు? 4వ వచనంలో రాయబడి ఉంది. నీ మందిరమునందు నివసించు. చూడండి, ఎవరు సియోనులో కనబడతారంటే మందిరమందు నివసించేవారు. వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. మందిరపు అనుభవాల్లో నివసించేవారు. ఎన్ని ఆదివారాలు ఈ సంవత్సరంలో నువ్వు ఎగ్గొట్టేసి ఉంటావు? అంతఃపురపు అనుభవం లేదు. ఓ రోజున ఒక శతాధిపతి ఉన్నాడు, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంతఃపురపు అనుభవం ఉంది ఆయనకి, దేవునితో వ్యక్తిగత సంబంధం ఉంది. నేరుగా దేవదూత దిగొచ్చింది. దేవదూత అంటున్నాడు, కొర్నేలే, నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యాలు ప్రభు సన్నిధికి చెప్పండి జ్ఞాపకార్థముగా చేరిని. కారణం ఏంటంటే అంతఃపురపు అనుభవం. ఈ రాత్రి దేవునితో నీ వ్యక్తిగత జీవితం, మందిరపు అనుభవం, దేవునితో నడిచే అనుభవం ఎలా ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా? దేవునితో ఏదైనా నీ సన్నిహిత సంబంధపు అనుభవం ఒకవేళ ఆ కనెక్షన్ తెగిపోతే, ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, నా దగ్గరకు రా, మరలా పశ్చాత్తాపడు, ఆ మొదటి ప్రేమను ఏమవ్వాలంట పొందుకో. ఆ మొదటి అనుభవంలోనికి రా. మందిరాన్ని మానేసి అంతఃపురం అనుభవంలో లేక, వ్యక్తిగతమైన ప్రార్థన అనుభవం లేక, ఏదో ఇలాంటి కోటాలకి ఏదో సందా ఇచ్చేసి దేవుని సన్నిధానంలో నువ్వు కూడుకుని వచ్చేస్తే నువ్వు రాకడికి ఎత్తబడవు. ప్రతి ఆదివారము నిశ్చయముగా మందిరంలో కనపడాలి, నియామక కోటాల్లో కనపడాలి, ఆత్మ కోటాల్లో కనపడాలి. యుగ యుగాలు నువ్వు ఆయనతో ఉండాలి అంటే నిశ్చయముగా ఆయన మందిరంలో నివసించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. అదే అంతఃపురపు అనుభవం. అది శ్రమైనా, కష్టమైనా, కన్నీళ్ళైనా, కడగండ్లైనా, వడగండ్లైనా, కరువైనా, కాటకమైనా, నీవు దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ఉంటావో, దేవుని సన్నిధిలో కనపడతావో, అక్కడ సియోనులో దేవుని సన్నిధిలో దేవుడు నిన్ను చూస్తాడు. స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వెవరితో గడుపుతున్నావు? అంతఃపురపు అనుభవం, నీ సమయం ఎవరితో గడుపుతున్నావు? ఈ రాత్రి సెల్ ఫోన్తో ఎక్కువ గడుపుతున్నావా? టీవీలతో ఎక్కువ గడుపుతున్నావా? బంధువులతో నీ సంబంధాలు, మాటలు ఎక్కువ గడుపుతున్నావా? అలా అయితే దేవుడు ఒక రోజున నిన్ను అడుగుతాడు, హౌ ఓల్డ్ ఆర్ యు, నీ వయసు ఎంత? నువ్వు సీనియారిటీ ఉంది, కానీ భక్తి జీవితంలో సిన్సియారిటీ ఉందా? భక్తి జీవితంలో నీ బ్రతుకు ఎలా ఉందా అని నీ రాత్రి నువ్వు ఫరో యాకోబుని అడిగినట్లు దేవుడు నిన్ను అడిగితే, మనల్ని అడిగితే మనం ఏమైపోతావు? నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, దేవునితో నీ వ్యక్తిగతమైనటువంటి ఆ అనుబంధం, సంబంధం ఎలా ఉండాలి అంటే అంతఃపురపు అనుభవం కలిగిందిగా ఉండాలి. హల్లెలూయా. అననీయ ఒక సామాన్యుడే, అంతఃపురపు అనుభవంలో ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటా ఉంటే దర్శనంలో ప్రభు మాట్లాడుతున్నాడు. అప్పుడు అంటున్నాడు, అననీయ అని పిలవగానే, నేనున్నాను ప్రభువా, నువ్వు నాకే పని చెబుతావు? నేనున్నాను ప్రభువా, ఇదిగో సౌలు అనే వ్యక్తి ఉన్నాడు, నీ ఇంటికి తీసుకురా. ఇది అంతఃపురపు అనుభవం. దేవుడు నీతో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడా? దైవజనుడు వాక్యం చెప్తుంటే ఇది నాకేనని హృదయం తాకబడుతుందా? ఇది అంతఃపురపు అనుభవం. అలా ఒకవేళ లేకపోయినట్లయితే ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీవు అంతఃపురపు అనుభవంలోనికి వచ్చుదువుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. క్రమముగా మందిరములోనికి వచ్చుదుముగాక.
నిశ్చయముగా దేవుని సన్నిధికి మనం వచ్చుదుము గాక. అట్టి విధమైన కృప ప్రభు నీకు దయచేయును గాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరొక మాట కూడా చెప్పి నేను ముగిస్తాను. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ లేఖన భాగం. ఏలయనగా మరలా భయపడుటకు చదవండి. మీరు దాస్యపాత్మను పొందలేదు గాని. ఎన్ని చదువుతున్నారు? 8, 17. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు. చూడండి, మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. చూడండి, ఆ మహిమ కలిగిన సింహాసనం మనం స్వతంత్రించుకోవాలంటే, ఆయనతో మనం మహిమ పొందాలి అంటేనంట, ఆయనతో కూడా మనం ఏమవ్వాలి? శ్రమ పడాలి. చెప్పండి, 4వ అనుభవం ఏంటిది? చెప్పండి, ఏమవ్వాలంట? శ్రమ పడాలి. ఈ రాత్రి ప్రియమైన సంగమా, పరలోకములో లేనిది భూలోకములో ఉన్నది. ఒక భక్తుడు ఇలా చెప్పాడు, అదేంటిదో తెలుసా? యేసయ్య కొరకు శ్రమ పడటము. చప్పట్లు కొట్టండి గట్టిగా. యేసయ్య కొరకు శ్రమ పడుతున్నావా నువ్వు? శ్రమ పడటం అంటే ఏంటి? ఏదో నీకు వచ్చిన దాంట్లో దశం భాగం ఇచ్చి 4 కానుకలు ఇచ్చి వెళ్ళిపోవటమా? కాదు. ఆయన జనన మరణ పునరుద్ధానములో పాలు భాగస్థులంగా మనం మార్చబడాలి అంటే, నీ దైవజనుడు ఏ దర్శనముతో నిన్ను నడిపిస్తున్నాడు, ఆ దర్శనంలో నువ్వు పాలు పొంపులు పొంది శ్రమపడే అనుభవంలోనికి నువ్వు రావాలి. ఈ రాత్రి నీ బిడ్డల్ని సేవకిస్తానికి సిద్ధంగా ఉన్నావా? కలెక్టర్లో, యాక్టర్లో, డాక్టర్లో, ఇంజనీర్లు చేయడానికే ఉన్నావు కానీ ప్రభు సేవ కొరకు ఏ తల్లి అయినా ఇవ్వాలని సిద్ధపడుతుందా? ఈ రాత్రి దేవుడు నీ నుండి కోరుకుంటున్నాడు. ఆయనతో పాటు శ్రమ పడటం అంటే నీ పిల్లల్ని సేవకి ఇవ్వటం. ఆయనతో పాటు శ్రమ పడటం అంటే నీ ధనము, నీ ఉద్యోగము, నీ డబ్బు దేవుని సేవలో వాడబడటం. ఆయనతో పాటు శ్రమ పడటం అంటే ఇదిగో ఈ సంవత్సరం అంతా ఈ కోటాల ఖర్చు నేను ఒక్కడే వేసుకోవటాను అన్నటువంటి అనుభవంలోనికి రావటం, ఆ కాడిని మోయటం. అప్పుడంట మనం ఆయనతోటి ఆ మహిమ కలిగిన సింహాసనం మీద వారసులుగా ఉంటాము. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. ఇది ఖర్చు లేని పని, ఎవడైనా చెప్తాడు. ఇది ఖర్చు లేని పని, కానీ ఖర్చు అయ్యే పని ఒకటి ఉంది, ప్రభు కొరకు శ్రమ పడటం. ఖర్చు అయ్యే పని ఒకటి ఉంది, నీ గర్భం నుండి వచ్చినటువంటి బిడ్డల్ని ప్రభు సేవకి ఇవ్వటం. ఖర్చు అయ్యే పని ఒకటి ఉంది, నీ ఆస్తిని దేవుని సేవకు రాసి ఇవ్వటం. ఇవన్నీ అశాశ్వతాల ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది కథ కాదు, కల్పితం కాదు. మిమ్మల్ని అది ఎప్పుడు అడ్డేసం చేయటల్లా. ఆ మహిమ కలిగిన రాకడలో నువ్వు ఎత్తబడాలి అంటే నువ్వు శ్రమ పడాలి. రాత్రి సంగమా, దేవుడు చెప్తే ఒక దైవజనుడు ఒక ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఉన్న ఆస్తిని వదిలిపెట్టాడు, ఉన్న ఉద్యోగాన్ని వదిలిపెట్టాడు, ఉన్న సౌకర్యాలు వదిలిపెట్టాడు, ఉన్నటువంటి ప్రతి ఒక్కదాన్ని వదిలిపెట్టాడు. కానీ అక్కడ సౌకర్యాలు అంతగా లేవు. ఆయన అసలే ఆయన ఫారినర్ ఏమో, ఏసీలో పడుకున్నవాడేమో, భార్యని బిడ్డని తీసుకుని వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఒక వ్యాధి వచ్చింది, ఇంజక్షన్ లేవు, మందులు లేవు. ఆ వ్యాధి వస్తే భార్య ఆ వ్యాధితో చనిపోయింది. ఎవ్వరూ రాలా, ఆ దేశంలో ఎవరు కూడా రాలా. పార చిన్నపిల్ల పట్టుకుంది, భార్యను భుజాన వేసుకున్నాడు, ఒక చేత్తో పొలుగు తీసుకున్నాడు, కొయ్యొక్కడే తవ్వుకున్నాడు, భార్యను పూడ్చిపెట్టాడు, వచ్చాడు. సరిగ్గా 3 నెలలకి తల్లితో ఎక్కువ ఉన్నటువంటి అనుబంధం ఏమో, కూతురు కూడా అదే వ్యాధితో చనిపోయింది. ఎవ్వరూ రాలా. ఏ రీతిగా భార్యని పాతి పెట్టాడు, గుండెల మీద ఎత్తుకున్న కన్న కూతురిని భుజాల మీద వేసుకుని ఒక పార పొలుగు చేత్తో పట్టుకుని సమాధి చేసి వచ్చి స్నానం చేసి మోకరించాడు. సాతానుడు వచ్చి జోరేగలాగా అంటున్నాడు, వెళ్ళిపోతావా? ఈ పని అయిపోయిందిగా, పోతావా ఈ ప్రాంతాన్ని నుండి? కానీ కళ్ళంటే దారలై కారుతున్నాయి. ఒక పాట రాశాడు, భారతదేశంలో మొట్టమొదటిగా తమిళ్లోకి ట్రాన్స్లేషన్ అయింది ఆ పాట, 120 భాషల్లోకి వచ్చింది. ఆ పాట ఏంటో తెలుసా? మంచివాడా
మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా, ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి, నెమ్మది నెమ్మదివే, ఆసక్తితో నిన్ను పాడి స్తుతించ ఆనందమానందమే. అయ్యా, నా భార్య చనిపోవచ్చు, నా కూతురు చనిపోవచ్చు, కానీ నువ్వు మంచివాడివయ్యా. ఈ పాట ద్వారా కొన్ని లక్షల మంది రక్షణలోకి వచ్చారు. చప్పట్లు కొడతారా గట్టిగా? ఒక దైవజనుడు జీవితాన్ని త్యాగము చేస్తే, ఒక దైవజనుడు ప్రాణం పెడితే వచ్చినటువంటి పాట, ప్రియమైన దేవుని బిడ్డలారా. అలాంటి మిషనరీలు రక్తాలు గార్చి ప్రాణాలు పెట్టబట్టే సువార్త వచ్చింది. రక్షణ లేని మంది ఎంతోమంది మన ముందు ఉన్నారు, మన ప్రాంతంలో ఉన్నారు, మన కాలనీలో ఉన్నారు. వాళ్ళంతా నశించి నరకానికి పోతున్నారు. వారి కొరకు నీ త్యాగం ఏంటి రాత్రి? వారి కొరకు నీ శ్రమ ఏంటి రాత్రి? ఏదైనా ఇవ్వటానికి సిద్ధపడుతున్నావా? ఏదైనా ప్రభు కొరకు ఎత్తాకి తీర్మానం చేసుకుంటావా? ఒకవేళ అలా లేకపోతే నీ భక్తి వ్యర్థం. మహిమ కలిగినటువంటి ప్రభువుతో మనము కూడా ఆ మహిమలో ఎత్తబడాలి అంటే ఆయనతో పాటు శ్రమపడే అనుభవం సంఘానికి కావాలి. ఈరోజు సంఘం ఎలా ఉంది? ఆటోలు పెడితే వచ్చేటట్టు ఉంది. ఈరోజు ఎలా ఉంది? ఏసీ గదులుంటే వచ్చేటట్టు ఉంది. ఈరోజు ఎలా ఉంది? స్వస్థతలు, ఆశీర్వాదం, టచ్, పవర్ అంటే వచ్చేటట్టు ఉంది. రాకడ సభలకు వచ్చేటట్టు లేదు. కానీ వాస్తవం ఏంటో తెలుసా? సభలో టచ్ అవన్నీ అవసరమే, కానీ వాళ్ళంతా రాకడలో ఎత్తబడి అనుభవంలో ఉండరు, ఇలాంటి అనుభవాలు లేకపోతే. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుడు నిన్ను ప్రేమించాడు ఈ రాత్రి. అందుకే ఈ మాటలు ఈ సభల్లో ఈ 4 దినాలు దైవజనులు నిలబెట్టుకుని నీతో మాట్లాడేస్తున్నాడు. మహిమ కలిగిన సంఘముగా ఆయన ఎదుట నిలబెట్టుకోవాలని 4 అనుభవాలు చెప్పాను. ఒకటి, నువ్వు మహిమ కలిగిన పరిచర్యలో ఉండాలని. రెండవదిగా, మహిమ కలిగిన దేవుని ఆలోచనల చేత నువ్వు నడిపించబడాలని, దైవ సేవకుల ఆలోచనల చేత నువ్వు నడిపించబడాలని. మూడవదిగా, అంతఃపురపు అనుభవాల్లో ఉండాలి అని. నాలుగవదిగా, ఆయనతో పాటు శ్రమ పడితే ఆ మహిమలో మనం పాలు పంపులు పొందుతాం, ఆ మహిమ కలిగిన సంఘంలో ఉంటామని. నీకు ఈ రాత్రి వర్తమానం అర్థమైతే ఒక చిన్న తీర్మానం చేసుకో. నా బిడ్డల్ని ఇస్తాను ప్రభా. ఒకవేళ బిడ్డల్ని ఇవ్వకపోతే, అయ్యా నా ధనాన్ని ఇస్తాను ప్రభా నా సేవకుడికి. ఈ ధనం ఖర్చు పెట్టయ్యా అంటానయ్యా. నా ద్వారా కూడా కొన్ని ఆత్మలు రక్షణలోనికి నడిపించడానికి నేను ఈ సేవలో పాలి భాగస్తురాలను అవుతానయ్యా. పోయిన సంవత్సరం అంతా కూడబెట్టావు, అంతకుముందు సంవత్సరం అంతా కూడబెట్టావు, ఈ సంవత్సరం కూడబెడుతున్నావు. సేవకి ఏమన్నా ఇస్తున్నావా? దేవుని సేవలో సేవకుడితో శ్రమపడే అనుభవంలో ఉన్నావా? దేవుడు నిన్ను లెక్క అడిగితే, రేపొద్దున దేవుడు నిన్ను చూస్తే ఆయన తూకంలో నువ్వు తేల్చివేయబడతావా, సమానంగా ఉంటావా? ఈ మాటల కథ కాదు, కల్పితం కాదు. ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది. ఈ మహిమ కలిగిన రాకడలో ఆ మహిమ కలిగిన సంఘముగా ఆయన ఎదుట నిలబెట్టుకోవాలని ఆయన కోరుకుంటూ ఉంటే, ఈ రాత్రి వర్తమానమైన నీ జీవితంలో నీ హృదయంలో ఒక కదిలింపుతో, నిజమేనని ఒక తీర్మానంతో ఈ సభ నుండి వెళ్ళి ఒక చిన్న తీర్మానం చేసుకో. నా బిడ్డల్ని ఇస్తానయ్యా. ఒకవేళ ఇవ్వలేకపోయినా నేను పంపడానికి సిద్ధంగా ఉన్నానయ్యా. ఒక్క సేవకుడికైనా, ఒక్క సహవాసానికి, ఒక సంఘానికైనా అయ్యా నీ స్వార్థ కోటాల్లో నేను కూడా పాలు భాగస్తున్నవుతానయ్యా. వెళ్ళే వాళ్ళని నేను పంపుతానయ్యా. ఒక చిన్న తీర్మానం చేసుకుంటే ప్రభు ఈ రాత్రి నిన్ను తన కృపతో దర్శించి ఆ మహిమ కలిగిన మేఘం ఎక్కించడానికి సిద్ధంగా ఉన్న రాత్రి దేవుడు అట్టి విధమైన కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధానంలో, దేవుని యొక్క విధానంలో మనల్ని దైవజనులు ప్రార్థనలో నడిపిస్తారు.